హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ లోకంలో మనుషుల్లో సర్వసాధారణంగా వినిపించే మాట ఏంటంటే, నేనేం చేస్తానో నాకు తెలీదు. లేదంటే నేనేం చెయ్యాలో నాకు తెలీదు. ఇలాంటి సందర్భాన్ని, ఇలాంటి మాటని చాలా తరచుగా వింటా ఉంటాం మనం. ఎప్పుడైతే మనిషికి ఈ సందిగ్ధత వస్తుందో, నేనేం చెయ్యాలో నాకు తెలీదు. లేకపోతే నా లైఫ్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎటు వెళ్ళాలో పాలు పోవట్లేదు. ఇలాంటి సందిగ్ధంలో మనిషి ఉన్నప్పుడు, మనిషికి కావాల్సిందేంటంటే జ్ఞానం. కదండీ! ఆ జ్ఞానం ఎక్కడి నుంచొస్తుంది? జ్ఞానానికి మూలమైన నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకున్నప్పుడు, అప్పుడు నువ్వేం చేయాలో నీకు తెలుస్తుంది. నువ్వెటు వెళ్ళాలో కూడా నీకు తెలుస్తుంది. హల్లెలూయా! ఎవరైతే సృష్టికర్తని తెలుసుకోరో, సృష్టికర్త గురించి పూర్తిగా అర్థం చేసుకోరో, వాళ్ళకి తెలీదు వాళ్ళకేం చెయ్యాలో. హల్లెలూయా! ఈరోజు వాక్యం వింటున్న నీవు ఎవరివైనా నేను చాలా సార్లు చెప్పానండి. ఇక్కడ విత్తబడుతున్న వాక్యము క్రైస్తవులకి, యూదులకి, గ్రీకులకి అని కన్‌స్ట్రెయింట్ ఏం లేదండి. గాలి ఈ ఊరి వాళ్ళ కోసమే వీస్తుంది అని ఎక్కడ లేదు. వర్షము ఈ ఊర్లోనే పడుతుంది. ఇంకెక్కడ పడదు అని లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? అన్ని సదుపాయాలు అందరి కోసం. వాక్యమైతే మనుషులందరి కోసం. గాబ్రియేల్ దూత యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో పుట్టినప్పుడు చెప్పిన మాటేంటో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ తారతమ్యం లేదండి. ఎందుకంటే దేవుడు అయిన వాడు ఉంటే అది ఆయన అందరికీ దేవుడే. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. ఆయన అందరికీ దేవుడు. ఆయన ఈ ఊర్లో వాళ్ళకి దేవుడు, ఆ ఊర్లో వాళ్ళకి కాదండి. ఆయన ఇజ్రాయెల్‌లో ఉన్న వాళ్ళకే దేవుడు, ఇండియాలో ఉన్న వాళ్ళకి వేరే దేవుడు అంటే అది తప్పు మాట. దేవుడు అనేవాడు కనుక ఉంటే ఆయన అందరికీ దేవుడు. ఇప్పుడు సమస్య యేసుక్రీస్తు దేవుడా? కాదా? అనేది సమస్య. ఎందుకంటే దేవుడు అనేవాడు ఉంటే అనేది మనకేర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? మీరు సృష్టిని చూసినప్పుడు మీకు తెలుస్తుంది. సృష్టి వెనకాల ఉన్న దేవాతి దేవుడు ఎంత జ్ఞానవంతుడో. ఈ ఆకాశాన్ని, భూమిని చూసినప్పుడు, చెట్లని చూసినప్పుడు, భూమిలో ఒక విత్తనం పెడితే, ఆ విత్తనానికి సామర్థ్యము, భూమి పండించగలిగిన పొటెన్షియల్‌ని ఇచ్చిన దేవుడి యొక్క జ్ఞానం మనకు కనపడుతుంది. ఇవన్నిటిని మీరు ఆలోచన చేస్తే, మీరు కామ్‌గా కూర్చొని, అంటే మౌనంగా కూర్చొని, మీ సృష్టికర్తని మీకు స్మరణకు తెచ్చుకుంటే, ఆయనేంటో మీకు అర్థమైపోతాడండి. దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని లేఖనాలు చెప్తున్నాయి. యెషయా గ్రంథం 9 అధ్యాయం 6 వచనంలో ఆయన బలవంతుడైన దేవుడు అని చదివాం. కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 15 వచనంలో ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపము అని చదివాం. వచనాలు మనకి తేట తెల్లం చేస్తా ఉన్నాయి. స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఆయనే దేవుడు అని. ఆయన కూడా దేవుడు కాదండి. ఆయనే దేవుడు. హల్లెలూయా! ఇప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకోవడం మనుషులుగా మన ప్రధాన కర్తవ్యం. దేవుడు అంటే మతం స్థాపించడం కాదు. ఆయన మార్గంలో బ్రతకడం. ఆయన ఏ మార్గాన్ని చూపించాడో ఆ మార్గంలో బ్రతకడం, ఆయన్ని చేరుకోవడం. అదే మనిషి యొక్క ప్రధాన కర్తవ్యం. హల్లెలూయా! ప్రభువుని తెలుసుకోవడం వల్ల మన జీవితము మనకు అర్థమవుతుంది. మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. మీరొక ఫోన్ కొన్నారనుకోండి. మీకు ఫోన్ ఎలా వాడాలో ఫోన్‌తో పాటు ఒక మాన్యువల్ ఇస్తారు. ఇన్‌స్ట్రక్షన్స్ టు యూజ్ అని ఒక మాన్యువల్ ఇస్తారు. ఆ మాన్యువల్ మీతో పాటు తెచ్చుకోకపోతే, ఆ మాన్యువల్‌ని పూర్తిగా చదవకపోతే, అది అర్థం కాకపోతే ఫోన్ ఎలా వాడాలో మీకు తెలీదు. నా మాట మీకు అర్థమైందా?
మీరు ఎంతో డబ్బులు పెట్టి కొనే ఫోన్‌ని ఎలా వాడాలి? దాంట్లో ఏమి ఆప్షన్స్ ఉంటాయి? ఎలా ఫోన్ చేయాలి? ఎలా మెసేజ్ పెట్టాలి? ఫోటో ఎలా తీయాలి? వీడియో ఎలా తీయాలి? వాయిస్ ఎలా రికార్డ్ చేయాలి? ఈ ఇన్ని ఫీచర్స్‌ని ఒక బుక్‌లో పొందుపరిచారు. ఆ బుక్ మీ దగ్గర ఉండి మీకు అర్థమైతేనే ఫోన్ ఎలా వాడాలో తెలుస్తుంది. అలాగే ఈ సృష్టి మొత్తంలో దేవుని గ్రంథంగా, పరిశుద్ధ గ్రంథంగా పిలువబడే ఒకే ఒక పుస్తకము బైబిల్. అయితే మీరనొచ్చు, మిగతా పుస్తకాలు కూడా మనుషులే రాశారు. బైబిల్ కూడా మనుషులే రాశారని. అయితే ఇక్కడ అర్థం జేసుకోండి. ఏ పుస్తకాలు మనుషులు రాసినా అది పరిశుద్ధాత్మ చేత రాయబడల. వాళ్ళ సొంత జ్ఞానం చేత రాయబడింది. అందుకే ఆ పుస్తకాల్లో సవరణలు జరిగించబడ్డాయి. ఆ పుస్తకాల్లో సెకండ్ ఎడిషన్‌లు, థర్డ్ ఎడిషన్‌లు వచ్చాయి. లేదు ఎడిషన్స్ ఏం రాలేదు. మా బుక్ ప్రామాణికంగా అలాగే ఉంది అనుకుంటే, అలా ఉంటే ఆ బుక్ అనేది ఒకరి యొక్క ఊహా ప్రపంచంలో నుంచి వచ్చింది. ఒకరి యొక్క జ్ఞానంలో నుంచే వచ్చింది. కానీ నేను పరిచయం చేస్తున్న ఈ దైవ గ్రంథము, ఈ బైబిల్, ఈ దేవుని మాట, దేవుని మాటగానే ఉంది. ఆయన మోషే నుంచి యోహాను వరకు అందరి చేత వారిని ప్రేరేపించి వారందరినీ ప్రేరేపించి ఒకే ఆత్మ, ఒకే దేవుడు, ఒకే మాటగా రాయించాడు. అందుకే మోషే మాట్లాడిన దేవుడే యోహాను మాట్లాడతాడు. యెహోషువ ప్రకటించిన దేవుని ప్రేమనే యోహాను మాట్లాడతాడు. ఎక్కడా కూడా మనుషులు వేరు, కాలాలు వేరు, వృత్తులు వేరు, స్థలాలు వేరు, వారు బ్రతికిన జీవన విధానాలు వేరు. కానీ కాలం ఏదైనా మనుషులు ఆరాధించిన దేవుని యొక్క లక్షణాలు ఎక్కడ కూడా ఇంచు కూడా పోలేదండి. అండ్ దాట్స్ వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యేకత అది. మీకు తెలిసిపోతుంది. మీ దగ్గర ఒక ఒరిజినల్ రూపాయి బిళ్ళ, ఒక డూప్లికేట్ రూపాయి బిళ్ళ ఉంటే ఏది ఒరిజినలో, ఏది డూప్లికేటో తెలిసిపోతుంది. ఒరిజినల్‌ని మోసం చెయ్యడానికే డూప్లికేట్ ఒస్తుంది. కదండీ! మనం దేవుని గ్రంథం చదవాల. మీరు ఆల్రెడీ అన్ని ప్రామాణిక పుస్తకాలు చదివినా బైబిల్ చదవండి. బైబిల్ చదవడం వల్ల ఆడియో బుక్స్ కూడా వచ్చాయండి. నాకు చదువు రాదు, నేను చదవలేను అని అనుకుంటే ఆడియో బుక్ వచ్చింది. బైబిల్‌ని మీరు ఫోన్‌లో పెట్టుకొని వినొచ్చు. ఆడియో బుక్స్ వచ్చాయి. బైబిల్‌ని అవి దేవుని మాటలు. అవి వినడానికి ప్రయాసపడితే మన జీవితం మనకు అర్థమవుతుంది. కొంతమంది తాగుబోతులుగా ఉంటారు. కొంతమంది తిరుగుబోతులుగా ఉంటారు. కొంతమంది వ్యభిచారంలో ఇంకా మగ్గిపోయి ఉంటారు. ఆ వృత్తినే వాళ్ళు ప్రధాన వృత్తిగా, జీవనాధారంగా బ్రతుకుతా ఉంటారు. చాలా వరకు వాళ్ళు చేసేదే కరెక్ట్ అని బ్రతుకుతా ఉంటారు. ఎందుకని? వారికి సరి అయినది ఏదో తెలియదు. నా మాట మీకు అర్థమవుతుందా? అసలుది వచ్చే వరకు నకిలీ రాజ్యం ఏలుతుంది. నా జీవితం నేను అర్థం చేసుకునే వరకు నేనేం చేస్తున్నానో అదే కరెక్ట్ అనుకుంటాను. అదే సత్యం అనుకుంటాను. ఈరోజు నాకు నచ్చిన పని నేను చేస్తున్నాననుకోండి. ఆ పనిలో నేను సంతృప్తిగా ఉన్నాను. చూడండి స్నేహితులు మాట్లాడుకుంటా ఉంటారు. ఒకరిని ఒకరు ఆహ్, క్రిటిక్‌గా అంటే వెక్కిరించినట్టుగా మాట్లాడుతా ఉంటారు. అపహాస్యం చేస్తా ఉంటారు. దాంట్లో ఆనందం వెతుక్కుంటారు. అది వాళ్ళకి తృప్తినిస్తుంది, సంతోషాన్నిస్తుంది కాబట్టి అదే కరెక్ట్ అనుకుంటారు. ఎప్పటి వరకు? అసలేంటో తెలిస్తే ఇది తప్పు అని తెలుస్తుంది. అందుకే బైబిల్ చదవాల. చాలా వరకు మనకి వస్తున్న జనరేషన్స్ నుంచి భార్యని ఎలా చూడాలో సీరియల్ చూసి నేర్చుకోవడం. కదండీ! ఇంకా వారి తల్లిదండ్రులు ఎలా చూసారో అలా చూడడం, ఇలా చూస్తారు. కానీ భార్యని ఎలా చూసుకోవాలో బైబిల్ చెప్పింది. నిన్ను ఈ లోకానికి పంపించిన వాడు చెప్పాడు. నీ భార్యను నువ్వెలా చూసుకోవాలి. నీ భార్యను నువ్వెలా చూసుకోవాలో తెలుసుకోవడానికి సీరియల్ చూసే పని లేదు. వార్తా పేపర్‌లు చూసి వాడెవడో భార్యని అలా చేశాడని నేను అలాగే చేస్తాను. కాదండి. మనుషుల్ని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఉంటుంది. మనం దేన్ని చూసి నడవాలి? బైబిల్ చూసి నడవాలి. బైబిల్‌లో దేవుడు చెప్పాడండి. నువ్వు వివాహం చేసుకునేటట్టయితే నీ భార్యను నువ్వెలా చూసుకోవాలో బైబిల్‌లో ఉంది.
నువ్వు వివాహానికి సిద్ధపడుతున్న కుమార్తెవైతే నీ భర్తతో ఎలా మెలగాలో దేవుడు రాసి పెట్టాడు. నీకు నాకు మన ముందు తరాలకి దృష్టాంతముగా ఉండడానికి అనేక సంభాషణలు, అనేక సందర్భాలు బైబిల్లో పొందుపరిచారు. ఎందుకని? నా బ్రతుకు బాగుండడానికి, నా బ్రతుకులో దేవుని యొక్క కృప ఎంత విశిష్టమైనదో నేను తెలుసుకోవడానికి బైబిల్లో అనేక సంఘటనలు రాసి పెట్టాడు. ఉన్నది ఉన్నట్టుగా రాసి పెట్టాడు. ఉన్నది ఉన్నట్టుగా రాసి పెట్టాడు. తప్పు జరిగిన చోట తప్పే రాసి పెట్టాడు. దాన్నేమి ఆయన కవర్ చెయ్యలా. లోతు కుమార్తెలు లోతుతో పాపం చేస్తారు. అది ఎంత పెద్ద దారుణం అసలు! ఎంత పాపం అది! అయినా దేవుడు రాసి పెట్టాడు బైబిల్లో. ఎందుకని? దేవుడు తప్పుని తప్పుగానే చూపించాడు. అప్పటికి ఆ మనుషులు ఎవరు ఇప్పుడు లేరు. అప్పుడు జరిగిన తప్పుని దేవుడు కప్పిపుచ్చాలి అనుకుంటే కప్పిపుచ్చవచ్చు. ఎందుకంటే ఆ మనుషులు ఎవరు ఇప్పుడు లేరు కదా. ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పరు కదా. కానీ నేను ప్రకటించే దేవుడు, నువ్వు నమ్మే దేవుడు అబద్ధికుడు కాదు. జరిగిన దాన్ని జరిగినట్టుగా పెట్టాడు. ఎక్కడా కూడా ఆయన వెనక్కి పోలేదండి. తామారు యూదాతో పాపం చేస్తుంది. దేవుడు దాచిపెట్టలే దాన్ని. బట్టబయలు చేసి పెట్టాడు. దావీదు బత్షెబతో పాపం చేస్తాడు. నేను నా హృదయానుసారుడు కదా అని చూసి చూడనట్టుగా ఏమీ లేడు దేవుడు. ఎందుకు? సత్యవంతుడు. నా దేవుడు సత్యవంతుడు కాబట్టి నేనెలా బ్రతకాలో నాకు తెలుస్తుంది. ఎప్పుడు? ఆయన ఎవరో నేను తెలుసుకుంటే, ఆయన ఏంటో నాకు అర్థమైతే నేనెలా బతకాలో నాకు తెలుస్తుంది. చాలాసార్లు స్నేహితులతో ఆకతాయిగా మాట్లాడతారు. అల్లరిగా మాట్లాడతారు. వారిని ఏడిపిస్తే వీరికి సంతోషం. వారు బాధపడుతుంటే వీరికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఇదే కరెక్ట్ అనుకుంటాం. ఎప్పటి వరకు? అసలుది తెలిసే వరకు. అస్సలేంటో తెలియాలంటే బైబిల్ తీయాలి. బైబిల్ చెప్తుందండి. ఒక మనిషి ఇంకొక మనిషితో ఎలా ఉండాలో చెప్తుంది. ఎలా ఉండాలి అని చెప్పిందో తెలుసా? శత్రువుని కూడా ప్రేమించమన్నది. బైబిల్ చెప్పింది ఏంటో తెలుసా? నీ శత్రువు. ఎవరు నీ శత్రువు? నిన్ను లాగి పెట్టి కొట్టుంటారే ఎవరైనా? నీ ఇంట్లో నిన్ను దుమ్మెత్తి పోస్తా ఉంటారే, లేదంటే నువ్వు బయటికి వెళ్తే నిన్ను అవమానాల పాలు చేస్తారే, వారిని కూడా ప్రేమించమనింది. అదేంటి? నేను నా శత్రువుని ప్రేమించడం ఏంటి? నన్ను హింసించిన వారిని, నన్ను నిందించిన వారిని, నన్ను బాధపెట్టిన వారిని నేను ప్రేమించడం ఏంటి? ఎంత ఎంత పరిణతి ఉంటే, మైండ్ మెచ్యూరిటీ ఉంటే శత్రువుని ప్రేమిస్తామండి. ఎందుకంటే నీ శత్రువు కూడా నీ దేవుని పోలికలో చేయబడ్డాడు. హల్లెలూయా! అందుకే దేవుని తెలుసుకోవాలి. అప్పుడు మనిషిని ఎలా ప్రేమించాలో తెలుస్తుంది. నువ్వు చూసే ఏ మనిషి అయినా వాడు మనిషి అయితే, నువ్వు చూసే ఏ మనిషి అయినా ఆవిడ మనిషి అయితే ఆవిడ్ని ప్రేమించాలా, అతన్ని ప్రేమించాలి. ప్రేమ అనే పదము లోకంలో భ్రష్టు పట్టుకుపోయింది కానీ, ప్రేమ అనే పదము బైబిల్‌లో ఉన్నతమైనదండి. ఎంత ఉన్నతమైనది అంటే, అవతల వారు ఏం చేసినా వారిని క్షమించేది ప్రేమ అంటే. కానీ లోకంలో ప్రేమ ఎంత భయంకరంగా వాడతారంటే, అది ప్రేమ కాదు. అది వ్యామోహం. అది ఇంకా కామం. దాన్ని కూడా తీసుకొచ్చి ప్రేమకి పెడతారు. ప్రేమ అంటే అది కాదండి. నన్ను బ్రతికించడానికి నా కొరకు చనిపోతుంది చూడు, అది ప్రేమ. నేను మళ్ళీ చెప్తున్నాను. నాతో పాటు చచ్చేది ప్రేమ కాదు. ఇద్దరు ప్రేమికులున్నారు. వారి ప్రేమను ఒప్పుకోకపోతే, నువ్వు చచ్చిపో, నేను చస్తా. ఇది ప్రేమ కాదు. ప్రేమంటే ఏంటంటే, నన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. నేను బ్రతకడానికి, పాపములో ఉన్న నేను, శాపములో ఉన్న నేను, దొంగతనాలు చేసిన నేను, వ్యభిచారం చేసిన నేను, అనేక అబద్ధాలు ఆడిన నేను. ఈ నేను అనే పదాన్ని బతికించడానికి తండ్రి అయిన దేవుడు సిలువలో తన రక్తాన్ని చిందించి ఆయన చనిపోయాడు. అది ప్రేమంటే. ప్రేమంటే ఏంటండి? నేను బతకడానికి ఆయన చనిపోవడం. అది ప్రేమ. ప్రేమ చాలా ఉన్నతమైనది.
శత్రువుని కూడా ప్రేమించమని చెప్తుంది ఈ దేవుని ప్రేమ. ఈ దేవుని గురించి నువ్వు తెలుసుకుంటేనే నీ బ్రతుకేంటో నీకు తెలుస్తుంది. నీ బ్రతుకేంటో నీకు అర్థమైతే నువ్వు ఇంకెప్పటికీ చెప్పవు, నాకేం చేయాలో తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు, ఈ పెళ్లి కరెక్టేనా, ఈ చదువు కరెక్టేనా, ఈ ఉద్యోగం కరెక్టేనా, ఈ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి చూడండి. ఆల్ విల్ గెట్ క్లియర్. హూ విల్ గివ్ ఆన్సర్ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్? ద వన్ అండ్ ఓన్లీ వన్ బైబిల్. ప్రైజ్ ద లార్డ్. ఏ ప్రశ్నకైనా సమాధానం దొరికే ఒకే ఒక్క స్థలం బైబిల్. బైబిల్ని మనం చదవగలిగితే మన బ్రతుకులు మారిపోతాయండి. నిన్న నువ్వెలా ఉన్నావో ఈ రోజు అలా ఉండవు. నిన్నటి వరకు నువ్వు నీ ఇంట్లో నీకు నచ్చినట్టుగా బతికావేమో. దేవుని వాక్యాన్ని చదువుతా ఉంటే ఆ వాక్యం నిన్ను మారుస్తుంది, ఆ వాక్యం నిన్ను కడిగేస్తుంది. జపాన్లో ఒక శాస్త్రవేత్త 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 అంటే ఎంతో చదువు చదివి ఎన్నో ఎంతో జ్ఞానాన్ని ఆర్ ఆర్జించుకొని ఎన్నో పుస్తకాలు చదివి ఒక స్టాండర్డ్ లో ఉన్న వ్యక్తిని శాస్త్రవేత్త అంటాం. ఓ శాస్త్రవేత్త బైబిల్లో తప్పులు చూపించాలి అని బైబిల్ చదవడం స్టార్ట్ చేశాడు. ఏదో ఒక తప్పు పట్టుకుంటా నేను, ఎందుకు ప్రపంచం అంతా బైబిల్ చదువుతారు, ఎందుకు ప్రపంచం అంతా క్రైస్తవులుగా మారుతున్నారు, ఎందుకు అని చెప్పేసి ఏదో ఒక తప్పు నేను పట్టుకుంటాను, నేను చాలా జ్ఞానవంతుణ్ణి అని బైబిల్లో తప్పు వెతకడానికి బైబిల్ అంతా చదివాడు. చదువుతా ఉంటే ఆయనలో ఉన్న ఒక్కొక్క తప్పుని దుయ్యబట్టింది బైబిల్. ఒక్కొక్క తప్పు, ఆయన చేసిన ఒక్కొక్క తప్పు ఆయనకి బైబిల్లో స్క్రీన్ లో కనబడతా ఉంది. బైబిల్లో తప్పుల కొరకు బైబిల్ చదివాడు. ప్రతి తప్పు ఆయనకు కనిపిస్తా ఉంది. అప్పటి వరకు ఆయన సిగరెట్ తాగేవాడు. బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుని పోలిక. ఎవరు నువ్వు? దేవుని పోలిక. నువ్వు దేవుని పోలిక అయితే దేవుని లక్షణాలు కలిగి ఉండాలి కదా. నువ్వెలా లోకంలో ఉన్నట్టుంటావు? నువ్వెలా దేవుడిలో లేని లక్షణాన్ని ఒకటి తెచ్చుకుంటావు అని ఒక్కొక్కటి ఆయన దృష్టికి వస్తా ఉన్నప్పుడు ఆయన జీవితం మీద ఆయనకి విరక్తి పుట్టడం మొదలైంది. నేనేంటి దేవుని పోలిక, మరి నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను, నేనేంటి ఇలా బూతులు మాట్లాడుతున్నాను, నేనేంటి ఇలా తాగుతున్నాను, నేనేంటి ఇట్లా అమ్మాయిలతో తిరుగుతున్నాను, నేనేంటి ఇలా తప్పులు చేస్తా ఉన్నాను అని ఒక్కొక్క తప్పుకి పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టాడు. బైబిల్ చదవడం ముగించిపోయేసరికి నేను పాపిని అని తెలుసుకున్నాడు. తెలుసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ఉంటున్న గృహాన్ని బైబిల్ హౌస్ గా చేశాడు. నాలాగా ఎంతో మంది బైబిల్ చదవడానికి నా ఇల్లుని ఇస్తానని ఇంట్లో బైబిల్స్ ని పెట్టి అనేకులకి బైబిల్ చదువుకోవడానికి ఆయన ఇంటిని రాసిచ్చాడు. ఎందుకని? మన బ్రతుకులు మారుస్తుంది బైబిల్. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తాం. ఈ ఇద్దరు వ్యక్తులు దేవుని వాక్యం వింటున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు దేవుని వాక్యాన్ని వింటూ తమ గృహాలు కట్టుకుంటున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. కాబట్టి చదవండి. ఆ మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, కాని విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలియుండును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం చెప్పిన మాటలు వింటున్నప్పుడు, లేదంటే
దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు, మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క వాక్యము మీద మన విశ్వాసాన్ని కట్టుకుంటా వస్తాం. దేవుని వాక్యాన్ని చదువుతూ మన విశ్వాసాన్ని ఒక్కొక్క రాయి, ఒక రాయి మీద రాయి ఎలా పెడతామో ఒక వాక్యం మీద ఇంకొక వాక్యాన్ని పెట్టి మన విశ్వాస జీవితాన్ని కడతాం. ఇక్కడ అదే పని చేస్తా ఉన్నారు. ఒక అతను ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఇక్కడ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఆయన మాటలు వినడం ఒకటే సరిపోదు. ఎవరైనా మీకు ఒక అడ్రస్ పలానా దగ్గర ఉందని చెప్పారనుకోండి, చెప్ చెప్పినప్పుడు మనం వింటే ఆ ఇంటికి మనం పోయినట్టు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. పలానా అడ్రస్ అక్కడ ఉంది. ఆ మీరు ఒక ఇల్లు వెతుకుతున్నారు, అక్కడ ఉంది ఆ ఇల్లు అని చెప్పారు. చెప్పింది వినడం తోటి ఆ ఇంటికి పోయినట్టు కాదు. ఏం చేయాలి? వాళ్ళు చెప్పింది విని ఆ ఇంటి వరకు నడిచి ఆ ఇంటికి వెళ్తే వెళ్ళినట్టు కదండి. అలాగే వాక్యము వింటే సరిపోదు, వాటి చొప్పున చేస్తేనే తన ఇల్లు కట్టుకున్నట్టు. అప్పుడు ఏమవుతుంది? వానకు ఇది చూడండి, వాన కురిసెను. ఆ వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను. ఎన్ని వచ్చినా మనం దేవుని నమ్ముకుంటాం. ఎవరో వస్తారు, ఇదేంటి ఈ దేవుని నమ్ముకున్నావు, బొట్టు పెట్టుకొనియడు, పూజలు చేసుకొనియడు, విగ్రహాలను మొక్కనియడు, వేరే గుళ్ళకు పోనీయడు, జాతరలకు పోనీయడు, ఎలాంటి హంగు ఆర్భాటాలు ఉండవు. ఇలాంటి మాటలు బాగా వింటా ఉంటాం. సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, వ్యస్తమానం ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఏంటిది అని ఇట్లాంటి వర్షం కురిసినట్టుగా ఎన్నో మాటలు వస్తా ఉంటాయి. వరదలు వస్తాయి, గాలి విసురుతుంది. కా ఎన్ని కొట్టినా, అది చూడండి, చదవండి అన్నమాట. 25వ వచనంలో ఆ ఇంటి మీద కొట్టెను. ఏ ఇంటి మీద? ఏ వాక్యాన్ని ఏ వాక్యాన్ని మనం చదివి ఆ వాక్యాన్ని బట్టి విశ్వాసాన్ని పొందుకొని ఇల్లు కట్టుకున్నామో, మన ఆత్మీయ జీవితం మన ఇల్లు కట్టుకున్నామో ఆ ఇంటి మీద కొడుతుంది. నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మాటలు వస్తాయి, ఇన్ని వస్తాయి. వచ్చినా కానీ అది పడిపోదు. ఎందుకని? బండ మీద కట్టాం మనం ఇల్లుని. వాక్యం విన్నవాడు, వాక్య ప్రకారం చేసేవాడు తన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? బండ మీద. ఆ బండ క్రీస్తే. వాక్యం మీద ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు పడిపోదండి. ఎన్నొచ్చినా పడిపోదు. అదే రెండవది చూడండి, 26వ వచనం. నా మాటలు విని వాటి చొప్పున చేయని. అంటే ఆయన మాటలు వింటారు, కానీ వాటి చొప్పున చెయ్యని వాళ్ళు ఉంటారు. నా మాట అర్థమవుతుందా? ఆయన మాటలు వింటారు. వినడం గొప్పతనం కాదండి. ఇప్పుడు మీ మీ పిల్లలు ఇంట్లో ఉన్నారు, మీరు క్రాంతి ఇట్రా అని పిలిచారు. పిలిచినప్పుడు వస్తున్నానమ్మా అని చెప్పింది, కానీ రాలేదనుకోండి, మీ మాట విన్నట్టా విననట్టా? నా మాట మీకు అర్థమైందా? మీరు మీ పాపని అక్కడెక్కడో ఉండింది, అమ్మా ఇట్రా అని పిలిచారు, వస్తున్నానమ్మా అని చెప్పింది, కానీ రాలేదు. ఇప్పుడు మీ పాప మీ మాట విన్నదనాలా, వినలేదనాలా? వినలేదు అని అర్థం బైబిల్ ప్రకారం. అంతే కదా? విని రాలేదు అంటే విధేయత లేదు అని అర్థం. విని వచ్చుంటే ఆ నిలబడుతుంది. వాక్యాన్ని విని దాని ప్రకారంగా బ్రతికితే నిలబడతాం, పడిపోం. శ్రమ వచ్చినా పడిపోం, రోగం వచ్చినా పడిపోం, నిందలొచ్చినా పడిపోం, ఆఖరికి మరణం వచ్చినా పడిపోం. ఎందుకంటే క్రైస్తవుడికి మరణం ఏంటో తెలుసా? సుఖం. నన్ను అడిగితే ఇక్కడ కన్ను మూస్తాం, ఆయన రాజ్యంలో కన్ను తెరుస్తాం. అంతకంటే సుఖమైంది లేదండి. కానీ మరణాన్ని మనం కోరుకోవద్దు. ఆయన పిలుస్తాడు, ఆయన పిలుస్తాడు. అప్పటి వరకు లోకంలో పోరాడాలి, ఆయన కోసం బతకాలి. తుప్పు పట్టిపోవుట కంటే ఆయన కొరకు అరిగిపోవడం మంచిది. ఆయన కొరకు పని చేయకుండా ఒక మూలన కూర్చోవడం కంటే
నిద్రాహారాలు మానేసి ఆయన రాజ్యం కొరకు ప్రాకులాడడం మంచిది. ఒక వస్తువుని అలాగే పెట్టండి, తుప్పు పట్టిపోతుంది. అదే వస్తువుని వాడండి, అరిగిపోతుంది. అరిగిపోదాం ఆయన కొరకు. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అండి. నీ బ్రతికేంటో నీకు తెలియడానికి ఆయన్ని చదవాలి, ఆయన మనసేంటో తెలుసుకోవాలి. అలాంటి దేవుని మాటలు వినని వారు ఉంటారు, విని కూడా చెయ్యని వారు ఉంటారు. అలా ఉంటే ఎవరికి నష్టం? ఎవరి ఇల్లు కూలిపోతుంది? ప్రభుకి ఏం జరగదు, ఆయన ఉన్నతుడు. కానీ నీ ఇల్లు కూలిపోతుంది, నీ నామకార్థక క్రైస్తవ జీవితం కూలిపోతుంది. వద్దు ప్రియులారా, ఇదొక ఆల్టర్ కాల్. నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. మరణం ఇంకా నీకు రాకముందే, ఆయన రెండవ రాకడ యూదా గోత్రపు సింహము వలె ఆయన రాకముందే మేల్కొందాం. ఆత్మీయ కన్నుల్ని తెరుచుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు. ఇంకాసేపట్లో మరణం నీ ముందు నిలబడితే ఏం చెప్తాం ప్రభుకి సమాధానం? వాక్యం చెప్తుంది, మనుష్యులు పలికే ప్రతి మాటకి లెక్క ఒప్ప చెప్పాలి. మనం చేసే ప్రతి క్రియను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. జాగ్రత్త పడదాం, ఆయన మాటలు విందాం, విన్నదాన్ని బట్టి చెయ్యడానికి ప్రయాస పడదాం, విశ్వాసముతో ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రములు. అవును ప్రభువా, తుప్పు పట్టిపోవడం కంటే అరిగిపోవడం చాలా మంచిది. మేము నిలబడతాం ప్రభువా. వర్షం పడిన, వరదలు వచ్చిన, గాలి తుఫాను మా ఆత్మీయ జీవితాన్ని కుదిపేసిన, రోగం వచ్చిన, వ్యాధి వచ్చిన, కష్టం వచ్చిన, శ్రమలు వచ్చిన, వాటన్నిటి పైన నువ్వు ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు నాయనా తండ్రి. మా విశ్వాస జీవితంలో వెనక్కి తిరిగే లక్షణాలు మాలో నుంచి కొట్టివేసేయండి. మా విశ్వాస జీవితంలో వాక్యాన్ని, ఖడ్గాన్ని చేత పట్టుకొని శత్రువు యొక్క ప్రతి తంత్రముల్ని నాయన మేము ఓడించగలగడానికి, మీ వాక్యం చేత పురికొల్పబడ్డానికి మీరు మాకు అందించిన ప్రతి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇక్కడున్న అందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్తూ, నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.